బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సార్ నమస్కారం. ప్రెసిడెంట్ గారు, మీరేమైనా వస్తారా లేదా నన్ను ఏమైనా పార్సల్ పంపించమంటారా? బాబాయ్ అనే చెప్పాడా? ఏంటి సార్ నా మీద కంప్లైంటా? ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నానన్నా? బాబాయ్ అంటే బాబాయ్ మీదేనా? పొరపాటు ఏం లేదు కదా? ఏంటి సార్ లిఖిత పూర్వకంగా ఇచ్చాడా? ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? మా హోటల్లో పనిచేసే అబ్బాయా? సార్ వాడు వస్తున్నాడు, నేను వాడితో మాట్లాడి నేనే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. తరరారే 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 రారే తరిరా. ఏమైందిరా నీకు? నీకేమైంది అట్లున్నావు? నేను నా మీద కంప్లైంట్ ఇచ్చాడు ప్రెసిడెంట్ గారికి. నీ దాకా వచ్చిందా? నా మీద కంప్లైంట్ ఇస్తే నా దాకా రాదా? ఇంకా రాలేదేంటి? ఇంకెంతసేపు చేస్తుండేంది అని అనుకున్నా. చెప్పేసిండు కదా, ఇక అయిపోయింది మొత్తం. ఇంత చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. నీకెప్పుడైనా ఏమైనా తక్కువ చేశాను? హోటల్లో ఏం వండినా మొట్టమొదట తినిపించేదే నీకు. నా సర్వర్ నువ్వే, నా సర్వస్వం నువ్వే, నా శబరి నువ్వే, నా శబరుడు నువ్వే. నువ్వు మొట్టమొదట ఎందుకు తినిపిస్తావు నాకు కూడా తెలుసు. అది ఒకవేళ మంచి లేకపోతే కస్టమర్లు వెళ్ళిపోతారని నేను తిన్నాక మంచిగా ఉందో టెస్ట్ చేసి వాళ్ళకి పెడతావు. నా తెలియదు అదంతా. నీకు అలా అర్థమైంది. నేను తినలేనా? నాకు ఆహారం అంటే ఇష్టం అని తెలిసినప్పటికీ కూడా నీకు పెడుతున్నాను. అది నేను చేసిన తప్పు. నీకేం తక్కువ చేశాను? మహా అయితే ప్యాంట్ అడిగినప్పుడు నిక్కరిచ్చాను, కడ్రారి మీద ఏనాడు నిలబట్టలేదే. నువ్వు అది ఇవ్వకపోతే అదే అయ్యేది. అది మర్చిపోయి ఏమండి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే మనుషులున్న లోకం ఇది. నువ్వు మాత్రం వేరేగా ఎలాగుంటావు? మహా అయితే నెల రోజులు జీతం ఆలస్యం చేసేనేమో గానీ ఎప్పుడు నీకు ఎలాంటి లోటు చేయలేదు. అవసరమైతే నేను గుడ్డ కొత్తది కొనుక్కోలేదు, నీకు మాత్రం నిక్కర్లు టీ షర్ట్లు కొనిస్తూనే ఉన్నావు. ఇన్ని చేస్తున్నా అలాంటి బాబాయ్ బ్లాక్ మెయిలర్ అంటావురా? బ్లాక్ మెయిలర్ అనే అపవాదు నా మీద ఎలా వేసేవురా? బ్లాక్ ఒకటే కాదు బాబాయ్, ప్రపంచంలో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్ల మెయిల్ చేశావని చెప్పాలి. అసలు యాక్చువల్ గా నీ గురించి ఇంజెక్షన్ ఇప్పించుకున్నటోడు తెలుస్తుంది బాబాయ్ నొప్పేందో, ఇచ్చే నర్సుకు తెలియదు. పడేటోడు తెలుసు బాబాయ్ నొప్పేందో, అనేటోడికి తెలియదు. నేను పడుతున్న బాధ నాకు తెలుసు ఏందనేది. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు బాబాయ్. అందుకే పోయినా కంప్లైంట్ ఇచ్చిన, లిఖిత పూర్వకంగా నేనే రాసిన. శ్రీయుత గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి నా మనవి ఏమనగా, నేను పలానా వారిచే పలానా విధంగా పలానా రోజులుగా బ్లాక్ మెయిల్ చేయబడుతున్నాను రాసి నేనే ఇచ్చాను. నా జీవితంలో నాకు తెలిసి చీమకి కూడా ద్రోహం తలపెట్టలేదు, కానీ నాకు ద్రోహం తలపెట్టాలి. అటువంటి బాబాయ్ని పట్టుకుని బ్లాక్ మెయిలర్ అని నేనేం బ్లాక్ మెయిల్ చేశానో చెప్పను. ఇన్ని రోజులు నేను పడ్డ బాధ, నేను పడ్డ శోభ. శోభ కాదురా, క్షోభరా. నేను పడ్డ శోభ, నేను పడ్డ పశ్చాత్తాపం పచ్చి పులుసు అన్నట్టుగా పశ్చాత్తాపం కాదురా. మెలికల శాఖ చావు తీస్తే అది పశ్చాత్తాపం. నువ్వు దేనికి గారు, వీడికి కొత్తిమీర అనడం కూడా రాదు. అయినా కూడా ఈ కడుపులో దాచుకున్నాను కానీ ఏనాడైనా ప్రెసిడెంట్ గారికి చెప్పానా? ఈ కడుపులో నాయి మాత్రమే కాదు బాబాయ్, నువ్వు ఎన్ని దాచుకున్నావో నాకు తెలుసు. ఇట్లా హోటల్ ఎందుకైందో కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను ఏమన్నావు అనే విషయాన్ని నేను చెప్పా. నువ్వే దాన్ని నేను అసలు ఏమన్నాను బాధపడుతుంటే అప్పుడు నా ఈగో సాటిస్ఫై అయ్యాను. నేను దహించుకుపోవడం నువ్వు చూడాలంటే, ఇవన్నీ పోవాలంటే నేను అర్జెంటుగా నిప్పు రాజేయాలి. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం సొరకాయ శనగల పులావ్. సామాన్లు అందుకో. సరే, శనగల పులావ్, బ్రేక్ సాకించి పొయ్యి నుంచి ఒక 6 గంటలు నూనె పోయి, అనాస పువ్వు వేస్తా. తర్వాత దాల్చిన చెక్క. నాకు తెలుసు. వేయండి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, షాజీరా, తర్వాత బండ పువ్వు, శనగలే నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు. నేను ఇంత పెద్దగా కట్ చేసినావు? పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు,
చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు. సొరకాయ ముక్కలు. చూసా ఉల్లిపాయలు సొరకాయలు ఎందుకు పెద్ద పెద్ద ముక్కలు వేసాను? చిన్న సొరకాయలు కూడా వస్తాయా? ముక్కలు, చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు కదా. కాదు, ఆల్రెడీ పెద్ద ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వేసాం కదా, అట్లనే పెద్ద సొరకాయలు చిన్న సొరకాయలు వేస్తావేమో. ముక్కలు మెయిన్. సొరకాయ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో కొంచెం చిన్నవి కొంచెం పెద్ద ఉంటాయి కానీ అన్ని పెద్దగానే ఉంటాయి. సొరకాయ బేసిక్ గానే పెద్దగా ఉంటుంది. అయితే చిన్న ఉల్లిపాయల టేస్ట్ వేరు, పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరు. ఉప్పు వేసి కొంచెం కలిపేసి మూత పెట్టి వదిలే. ఒకటి, రెండు, బాగా కలిపి చిన్న మంట పెట్టి మూత పెట్టి వదిలే. ఇదేంటి? కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం ముక్కలు. మంచి ముద్ద చేసుకుంటారా? ఇప్పుడే వస్తా. శ్రీయుత గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి నా మనవి ఏమనగా, నన్ను కొన్ని రోజులుగా తరరారిరా 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 తరరారా. ఇంత మంచి బాబాయ్ని బ్లాక్ మెయిలర్ అని ఎందుకన్నారు? ఎందుకన్నానంటే చెప్పను. ముద్ద చేసుకుని వచ్చిన బాబాయ్ మీద అపవాదం వేసి భరించే బాబాయ్ ఉన్నంత కాలం వేధించే అబ్బాయిలు కూడా ఉంటారు. నేను ఎన్ని భరించానో నీకు తెలియాలి కదా, నేను ఎంత పశ్చాత్తాపడ్డానో తెలవాలి కదా. బాగా వేయించి, ఇంకా బాగా వేయించి. ఎందుకు అంతగానో? పచ్చివాసన పోవాలిగా. ఇలా ప్రతిసారి పచ్చివాసన పోయేదాకా వేయించడం కన్నా పచ్చుకున్నప్పుడే వాటిని ఎండబెట్టి ఎండిపోయినాక చేసుకున్నది మంచిదేమో. అన్ని తెలివితేటలు నాకు లేవురా. నాకు ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ చేయడమే వచ్చు. నువ్వు నన్ను ఎన్ని ఎత్తుపోటు మాటలతో పొడిచినా నేను తీసుకున్న నిర్ణయం మారదు. బాగా మగ్గినట్టున్నాయి బాబాయ్. పడేవాడు ఉన్నంత కాలం నింద వేసేవాడు ఉంటాడు, కానీ పడేవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నెమ్మది మీద సత్యం తెలిసి వస్తుంది. పోయి నీళ్ళే. నానబెట్టిన సోనా మసూరి బియ్యం ఒక గిన్నె. ఈ బియ్యమా? సోనా మసూరి తెలుసు నాకు. బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి దాన్ని నెత్తి మీద బరువు పెట్టేసి ఒక 15-20 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఎన్ని రోజులు నా నెత్తి మీద ఉన్న బరువుని దీన్ని నెత్తి మీద పెడతా. నీ పెళ్లి కోసం ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు. ఇంటింటికి వెళ్ళి అడిగాను, మా అబ్బాయి కోసం పెళ్లి సంబంధం చూడండి, పెళ్లి సంబంధం చూడండి. చాలా మంది నా బాధ భరించలేక నా నెంబర్ బ్లాక్ చేశారు. కానీ నేను ఏనాడు ఎవరిని నా జీవితంలో ఎవరిని బ్లాక్ చేయలేదు. అటువంటి నన్ను బ్లాక్ మెయిలర్ నీ కోసం నెంబర్ బ్లాక్ చేస్తే నువ్వు నన్ను బ్లాక్ మెయిలర్ అనే నింద నా నెత్తి మీద వేసావు. అపవాదు. నిన్ను బ్లాక్ చేసింది నా కోసం అడుగుతున్నందుకు కాదు, ఫోన్ చేసి గంటలు ముచ్చట పెడతావు కదా, అందుకు బ్లాక్ చేసి ఉంటారు. నా దగ్గర పని చేస్తున్నాడు, ఏళ్ల తరబడి పని చేస్తున్నాడు, చాలా సిన్సియర్ గా పని చేస్తున్నాడు. ఒక మంచి ఆడపిల్లని చూడండి, ఒక జీవితాన్ని నిలబెట్టండి. ఎంత మంది ఇళ్ళకి వెళ్ళలేదు. ఊళ్ళో ఉండే సంజయ్ గారి ఇంటికి వెళ్ళాను, శివరాం ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాను. ఎంత మంది పేరు చెప్పను. ఈ ఊర్లో ఉండే ప్రముఖులు అందరి ఇళ్ళకి, అందరి గుమ్మాలు ఎక్కి దిగి కాళ్ళ వేళ్ళ పడి ఎంత బాధపడితే నింద పోయాల్సి వస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే, పైన ఒకడు
ఉన్నాడు, పెద్ద కంప్యూటర్ ఉంది ఆయన దగ్గర, చూస్తా ఉంటాడు, రాస్తా ఉంటాడు. గుర్తు పెట్టుకో, లార్డ్ చిత్రగుప్త అని ఒకడు ఉంటాడు. ఎవరు ఏం చేస్తున్నా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. నువ్వు చేసింది కూడా రికార్డ్ అయ్యే ఉంటది కదా. ప్రతి యాక్షన్ ఒక ఎంట్రీ పడుతుంటది, ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంటది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, తెలుస్తుంది నువ్వేంటి, నువ్వు ఏం చేసావు అన్నది అకౌంట్ అవుతుంటుంది. మర్చిపోకు. నువ్వు చెప్పిన నేను సాయంత్రం ప్రింట్ తీసుకొని వస్తా గానీ రెండో వంట ఏందో చెప్పు. నీకన్నా ముందు నాకు వస్తుంది ప్రింట్ అవుట్. ఆ వద్దులే, రెండో వంట ఏందో చెప్పు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం పచ్చిమిర్చి గోంగూర కట్ట. సామాన్లు అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు చెప్పు. ఫ్రైంగ్ ప్యాన్ అందుకో. వేపుడు మూకుడు, అప్పళ్ళే అందుకో. పల్లీలు ఏంచ్, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, ఈ పచ్చిమిరపకాయల్లో కలిపే చాలు, తీసే పోయి కట్టేసే. ఇందులో వేసి అదే కదా చెప్పింది. ఆ పులుసు గిన్నె పొయ్యి మీద ఎక్కించు. పులుసు గిన్నె పొయ్యి మీద ఎక్కించా. ప్రస్తుతానికి పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె వేయి. 1 2 3 4 5 6 7 8. ఈ చింతపండు నీళ్లలో మనం ఈ మసాలాలన్నీ కలుపుతున్నాం. ముందు ఈ చింతపండు నీళ్ళలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం పొడి, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు ఎండుమిరపకాయలు అక్కడ పోయి, ఇది నేను అలా కలుపుతూ ఉంటాను. 8 గరిటెల నూనెను, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాం. చూడండి బాబాయ్, వేగినట్టే ఉంది నాకు. వేగాయి నల్లగా అయిపోతున్నాయి నాకు. కరివేపాకు, బజ్జీ మిరపకాయలు చక్కగా తరిగాను చూడు, చీరాను సింగిల్. కొంచెం మిర్చి వేగిన తర్వాత కొంచెం గోంగూర వేసుకుంటూ వేయించాలి. పలావ్ పావుగంట అయిపోయింది, పోయి కట్టేసాయి. ఏం చూడక్కర్లే, కట్టేసాయి. గోంగూర వేయించి ఎన్నెన్నో మసాలా దినుసులు కలిపిన చింతపండు పులుసు బాగా కలిపిన తర్వాత ఇందులో నీళ్ళు వేసి కలిపాయి. ఇప్పుడేం చేయాలి? ఉప్పు వేయాలి కదరా. తెలుసు నాకు. 1 2 మూత పెట్టావు కదా, ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. అది అందుకో చెప్తా. ఎండు కొబ్బరి ముక్కలు. అవును, మంచి ముద్ద చేసుకుంటారా. ముద్ద చేసుకొని వస్తా. కట్ట లెవెలే మారిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ముద్ద పడితే. పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమున్నాయి ఇందులో చెప్పు. ఎండు కొబ్బరి,
పల్లీలు, పచ్చిమిర్చి, నువ్వులు. కలుపు, బాగా మెల్ల కలుపు. రైట్ అందుకో, బాగా కలుపు. కలుపు, బాగా కలుపు. ఇది ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకాలి. మూత పెట్టదు. కొంచెం శుభ్రం చేయి లోపల. చేసేసి పొయ్యి కట్టేసి. అయినట్టేనా? ఎందుకు అవదు? అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే మరి ఆఫ్ చేపించి తర్వాత మూత తీపిస్తావా? నేను వాసన బట్టి ఉప్పు సరిగా ఉందో లేదో కూడా చెప్పగలుగుతాను. సరే, ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేసి చెప్తా. ఏమక్కర్లేదు, బ్రహ్మాండంగా తయారైపోయింది. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే చాలు. పలావ్ నెత్తి మీద బరువుకి. పింగాణి పాత్ర అందుకో లూజ్ చేసిన తర్వాత పింగాణి పాత్ర అందుకునే ముందు ఒకసారి నెయ్యి తగిలించి బాగుంటుంది. ఇప్పుడు చూడు. నాలుగు ఉల్లిపాయలు, టమాటాలు పైన పెట్టు చాలు. వేసిన ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం వేయించిన ఉల్లిపాయలు వేసి కొంచెం మరీ దండిగా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బాబాయ్ సొరకాయ శనగల పులావ్ రెడీ. స్టీల్ పాత్ర అందుకో, కట్టా మార్చు. కట్టాన్ని మారుస్తా, బాబాయ్ని మారుస్తా. రెండు వంటలు సిద్ధం. పచ్చిమిర్చి గోంగూర కట్ట ఎలా తయారు చేసావు? పచ్చిమిర్చి గోంగూర కట్ట ఎలా తయారు చేస్తానంటే, ముందుగా మూకుడులో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించి అందులోనే నువ్వులు వేయించి పచ్చిమిర్చి కూడా వేసి ముద్ద చేసుకోవాలి. చింతపండు పులుసులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఎండు మిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి అందులోనే కరివేపాకు, బజ్జి మిరపకాయలు, గోంగూర కూడా వేసి వేయించి చింతపండు పులుసు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చిమిర్చి గోంగూర కట్ట రెడీ. సొరకాయ శనగల పులావ్ ఎలా తయారు చేసావు? సొరకాయ శనగల పులావ్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ఏక్షాల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, షాజీరా, బండ పువ్వు వేసి వేయించి అందులోనే నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ముక్కలను ముద్ద చేసుకొని మగ్గుతున్న కూరగాయల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో సరిపడా నీళ్లు పోసి నానబట్టిన బియ్యం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉమ్మగిల్లించి పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే సొరకాయ శనగల పులావ్ రెడీ. సొరకాయ శనగల పులావ్. మిరపకాయ గోంగూర కట్ట. ఇలా తింటే బాబా ఎంత బాగుంది బాబాయ్. ఆ సొరకాయ ముక్కలు, శనగలు, కట్ట అయితే ఎంత బాగుందో, తింటుంటే త్రొవ్వుతూ అవుతుంది. నేనేం పాపం చేశాను నీ ప్రెసిడెంట్ గారికి బ్లాక్ మెయిలర్గా కంప్లైంట్ ఇచ్చావు? అదే
నేను ఏదైనా ఒక విషయం అడిగి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి సమాధానం తెలుసుకుందామని ఎంతో ఆతృతతో నీ దగ్గరకు వస్తావు బాబాయ్. కానీ నువ్వేం చేస్తావు? సమాధానం తిన్నగా చెప్పకుండా రెండో వంట అయినాక చెప్తా అని ఎంత బ్లాక్ మెయిల్ చేస్తావు బాబాయ్ నన్ను. ఒక్క ఆన్సర్ తిన్నగా సమాధానం చెప్పిన 2 రెళ్ళు ఎంత బాబాయ్ అంట కూడా రెండో వంట అయినాక చెప్తా అంట. ఎంత కోపం వస్తుంది నాకు. అందుకే నువ్వు చేసిన బ్లాక్ మెయిల్ అన్నింటినీ ప్రెసిడెంట్ గారికి చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. అందుకే ఈ రోజు కూడా నీకు ఏ విషయం చెప్పుకుంటే లాస్ట్ దాకా ఆపాడు. అందుకే నాలెడ్జ్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత తింటే అంత వస్తుంది. బాగా తినరా. నువ్వేమి చేశావు నేరం కట్ట అదిరిపోయింది కట్ట అయితే.